వెల్కమ్ టు ప్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ హ్యాండ్సమ్ అండ్ ఇన్నోవేషన్ ఐపీఎస్ ఆఫీసర్ పేరు కిషోర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఏలూరు డిస్ట్రిక్ట్. మీరు ఫస్ట్ పోస్టింగ్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? వచ్చేది సెకండ్ డే అనుకుంటా. ప్రాజెక్ట్ బ్రీచ్ అయిపోయింది. ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ స్టక్ అయిపోయి ఉన్నారు కార్లో. అండ్ మనము ఫోర్స్ పంపించడానికి ఎవరు కూడా వెళ్ళలేకపోతున్నారు. అన్ని దగ్గర ఫైర్ ఇంజిన్ వెళ్ళింది, ఆగిపోయింది. పోలీసు వెళ్తున్నారు, ఈ వాళ్ళ కళ్ళకు కనపడుతున్నారు, కాపాడలేకపోతున్నారు. ఈ థాట్ విల్ హోల్డ్ హెలికాప్టర్. లక్కీగా హెలికాప్టర్ మనం హోల్డ్ చేయడం వల్ల తెలంగాణ సైడ్ ఒక 40 మంది చిక్కుకుపోయినారు. అప్పుడు నోబడీ న్యూ. సౌత్ ఇండియాలో వేరే తమిళనాడు, కర్ణాటక, మలయాళం కానీ కేరళ కానీ తీసుకుంటే అక్కడ కంప్లైంట్ రీజనల్ లాంగ్వేజ్లో ఇస్తే రీజనల్ లాంగ్వేజ్లోనే ఎఫ్ఐఆర్ ఇస్తారు. తర్వాత చార్జ్ షీట్ కూడా లోకల్ లాంగ్వేజ్లో ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే డిఫరెన్స్ ఉంటుంది? పాలసీ మ్యాటర్ ఒకటి, ఇంకా కోర్టు పరిధిలో కూడా ఉంటాయి. ఈవెన్ కోర్ట్ ప్రాసెస్కి ఎలా ఉంటే అలా పోలీస్ కూడా అడ్జస్ట్ అవుతారు. వన్ ఇయర్లో మీకు బాగా మంచి గుర్తుండిపోయిన ఒక కేసు? పల్లెర్లమూడి అని చెప్పి ఒక రేప్ కేసు జరిగింది. తెల్లారితే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ 3 గంటలకు ఫోన్ వచ్చింది, ఇట్లా పాపని ఒక వ్యక్తి రేప్ చేసింది. నైట్ వీ స్టార్టెడ్ చెకింగ్. గుంటూరు అందరినీ అలర్ట్ చేసుకొని వెహికల్ చెకింగ్స్ చేయడం, టీమ్స్ ఫామ్ చేశాము. ఓ బస్ స్టేషన్ దగ్గర కనపడ్డాడు. బస్ ఇక్కడ నుంచి బస్ స్టేషన్లో వెళ్ళాడు. అక్కడ గుంటూరు టీంని పట్టుకొని గుంటూరులో అంతా సతీష్ సార్ని కూడా నిద్ర లేపేసి వెల్కమ్ టు ప్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ హ్యాండ్సమ్ అండ్ ఇన్నోవేషన్ ఐపీఎస్ ఆఫీసర్ పేరు కిషోర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఏలూరు డిస్ట్రిక్ట్. కిషోర్ గారు ఫస్ట్ పోస్టింగ్ ఏలూరు. గతంలో ఆయన పాడేరు ఆ ప్రాంతంలో పనిచేశారు. తనకంటూ ఒక మార్క్ పెట్టుకున్నారు. అక్కడ పనిచేస్తున్న టైంలో టెక్నాలజీని ఏజెన్సీ ఏరియా అలవాటు చేసిన ఆయన ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏలూరు జిల్లా ఎస్పీగా ఫస్ట్ పోస్టింగ్. ఏలూరు జిల్లాకు వచ్చాక తనకంటూ ఒక ముద్ర వేసుకొని టెక్నాలజీని పూర్తి స్థాయిలో తీసుకురావడం, కింద స్థాయి వాళ్ళకి కూడా తీసుకెళ్లడంలో ఆయన ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏఐని మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో లేదు, కానీ ఏలూరు జిల్లాలో మాత్రం ప్రప్రదంగా పరిచయం చేశారు. టెక్నాలజీ వాడడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ప్రజలకి ఎక్కువగా టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి, లాసులు ఏమి వస్తాయి, ముఖ్యంగా సైబర్ క్రైమ్ ఎలాగ తగ్గించాలనే విషయాన్ని కిషోర్ గారు తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఫస్ట్ పోస్టింగ్లో ఒక మంచి మార్క్ తీసుకున్నారు. ఒకటి ఇన్నోవేషన్ చూపించడంలో, ఇక్కడ టెక్నాలజీ చూపించడం, తర్వాత సెల్ ఫోన్ పోయిన వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చి తర్వాత భోజనం కూడా పెట్టి పంపడం. ఓకే, వీటితో పాటు ధర్మాన్ని ఒక యాప్ క్రియేట్ చేయడం. అంటే బాధితులు ఎవరైనా ఏ భాషలో మాట్లాడినా వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడితే దీనికి మీకు రికార్డ్ అవ్వడం. వీటితో పాటు బార్డర్స్లో ఉన్న ఇష్యూస్ని కొన్ని షార్ట్అవుట్ చేయడం. ఇవన్నీలో మీరు ఒక ప్రత్యేకమైన మార్క్ పెట్టుకున్నారు. అంటే ఫస్ట్ పోస్టింగ్లో మీ మార్క్ ఇంకా లాస్ట్ డీజీ వరకు ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకున్నాం. చాలామంది ఆఫీసర్లు వస్తుంటారు, వెళ్తుంటారు, కానీ సిబ్బంది చాలామంది కనబడగానే ఈ ఆఫీసర్ రాగానే మాకు చాలా బాగుందని చెప్తారు. కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు. సార్ వచ్చారు, చేస్తున్నారని చెప్తున్నారు, కానీ పొగడారు అంటే అది డిఫరెంట్ మ్యాటర్ ఉంటుంది. కానీ కిషోర్ కుమార్ గారు టెక్నాలజీ వాడుకొని చేస్తున్నారు. ఉన్న సిబ్బందిని తక్కువగా ఉన్న టెక్నాలజీ ద్వారా క్రైమ్ డిటెక్ట్ చేయడం, పాత కేసులు తిరగతీసి అందులో దర్యాప్తు చేయించడం, దాంట్లో రికవర్ చేయడంలో మీకు ఒక మార్క్ అనిపిస్తుంది. మీరు ఫస్ట్ పోస్టింగ్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయాలంటే పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏలూరు లాంటి మంచి ఒక డిస్ట్రిక్ట్లోకి ఫస్ట్ యూనిట్గా ఛాన్స్ రావడం చాలా ఆనందదాయకం అండి. అంటే ఈ ఫస్ట్ జిల్లాకు వచ్చినప్పుడు నాకు నిజంగా తెలియదు. అంటే పాత వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అంటే ఐడియా ఉన్నది, కానీ ఏలూరు జిల్లా అంటే కొత్త జిల్లా ఏమో అనుకున్నాను అప్పుడు. తర్వాత ఇక్కడ వచ్చాక తెలిసింది ఇది చాలా చరిత్ర ఉన్న ప్లేస్. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా
చాలా రూల్ బౌండ్ లా అబైడింగ్ సిటిజన్స్ ఉంటారు. వచ్చిన 2 రోజులకే నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, నాకు ఫోన్ వచ్చింది. పెదవాగు అనే ఒక ప్రాజెక్ట్ ఉంది ఖమ్మం మన బార్డర్లో. ఆ ప్రాజెక్ట్ బ్రీచ్ అయిపోయింది. మాకు ఇంకా అప్పటికి ఇన్ని మండలాలు ఉన్నాయి, ఇక్కడ పోలీస్ స్టేషన్, ఏరియా డామినేషన్ రాలేదు ఇంకా ఏరియాలో మనకి తెలియదు. వచ్చి సెకండ్ డే అనుకుంటా ప్రాజెక్ట్ బ్రీచ్ అయిపోయింది. ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ స్టక్ అయిపోయి ఉన్నారు కార్లో. అండ్ మనము ఫోర్స్ పంపించడానికి ఎవరు కూడా వెళ్ళలేకపోతున్నారు. అన్ని దగ్గర ఫైర్ ఇంజన్ వెళ్ళింది, ఆగిపోయి ఉంది. పోలీసు వెళ్తున్నారు, ఈ వద్దుల వాళ్ళ కళ్ళకు కనపడుతున్నారు, కాపాడలేకపోతున్నారు. వెంటనే ఎంపీ గారు అందరూ, కలెక్టర్ గారు అందరూ మాట్లాడుకొని గాట్ వన్ హెలికాప్టర్. కానీ హెలికాప్టర్ అక్కడి నుంచి బయలుదేరాలంటేనే చాలా టైం పట్టే పరిస్థితి. అందులో జోరున వర్షం ఉంది. అప్పుడు నాకు కూడా అన్ని దగ్గర సీఎంఓ నుంచి అన్ని దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి, ఎలా ఏంటి వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలని. అప్పుడు కొంతమంది ధైర్యవంతులు ఉన్నారు ఆ ఊర్లో. ఇక్కడి నుంచి ఫోన్లో మాట్లాడుకొని, వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు ఫోన్లో వాళ్ళకి ధైర్యం ఇచ్చే, అట్లా సేమ్ టైం వాళ్ళకేం కాకూడదు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక హోప్ కూడా ఉండాలి కదా. ఎవరొకరు మమ్మల్ని కాపాడడానికి వస్తున్నారు అన్నది వాళ్ళకి లేకపోతే దే లీవ్ హోప్. అలాంటి పరిస్థితుల్లో హోప్ లేకపోతే నోబడీ కెన్ సర్వైవ్. సో అప్పుడు వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తే వాళ్ళే, ఆ విలేజర్సే కొంచెం తాళ్ళు కట్టుకొని ముందుకు కట్టుకొని, బిఫోర్ ద హెలికాప్టర్ కేమ్ దే రెస్క్యూడ్ ఎవ్రీ వన్. ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ రెస్క్యూడ్. తర్వాత హెలికాప్టర్ వచ్చింది. హెలికాప్టర్ వెనక్కి పంపించాలా లేదా అన్నది ఒక డెసిషన్ ఉన్నింది. వీ థాట్ విల్ హోల్డ్ హెలికాప్టర్. లక్కీగా హెలికాప్టర్ మనం హోల్డ్ చేయడం వల్ల తెలంగాణ సైడు ఒక 40 మంది చిక్కుకుపోయినారు. అప్పుడు నోబడీ న్యూ. మాకు అర్జెంటుగా ఏదో ఇన్ఫర్మేషన్ వస్తే చిక్కుపోయింటే మా వాళ్ళ అని అడిగితే అప్పుడు తెలిసింది తెలంగాణ. అప్పుడు తెలంగాణ సీఎంఓ నుంచి కూడా ఫోన్స్ వచ్చి ఆ హెలికాప్టర్ని అట్లా డైవర్ట్ చేశాం. సో 30-40 మెంబర్స్ అటు సైడ్ కూడా సేవ్ అయ్యారు. దట్ వాజ్ వితిన్ 2 days. అప్పుడు నాకు అనిపించింది చాలా స్కోప్ ఉంది. వన్ స్మాల్ డెసిషన్ ఆఫ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, చిన్న మోటివేషన్ మీరు మాట్లాడితే చాలా లైఫ్స్ డైరెక్ట్గా బీ పార్ట్ ఆఫ్ దట్. దట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. ఓకే. తర్వాత నెలంతా కూడా అట్లాగే వరదలు. నూజివీడ్లో వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు విజయవాడలో వచ్చింది వరద. నూజివీడ్లో వరద వస్తుందని ఎవరు ఎప్పుడు అనుకోలేదు. నేను వెళ్తూ ఉన్నాను కారులో, నా ఎదురుగానే ఫ్లడ్, పెదవాగు, ఇంకో అక్కడ చెరువు ఉంది. చెరువు బ్రీచ్ అయిపోయి మొత్తం నూజివీడు హైవే అంతా వాటర్ వచ్చేసాయి. నా కారు ఆగింది, కారు ముందు లారీ కొట్టుకుపోతుంది. అయ్యో. నా వెనకాల కొంచెం తర్వాత మినిస్టర్ గారు వస్తున్నారు. అంతే, మనకి ముందుకు వెళ్ళడానికి వెనక్కి వెళ్ళడానికి ఎక్కడ ప్లేస్ లేదు. తర్వాత మళ్ళీ ఎలా మనం చెక్ చేసుకొని అక్కడ ఉన్న వెహికల్ అన్ని నాతో పాటు నా 2 PS వాళ్ళు, నోబడీ వాజ్ దేర్. అన్ని వెహికల్స్ అక్కడ మేమే ఆపేసేసి, నాకు తెలియదు ఫ్లడ్ వస్తుందని, లేకపోతే పార్టీస్ తీసుకొని వెళ్ళేవాళ్ళం కదా. మేము జనరల్ ఓవర్వ్యూ ఎలా ఉంది, మనం ప్రిపేర్డ్ ఉందామని వెళ్ళాము. తర్వాత మళ్ళీ మొత్తం తీసుకెళ్ళి వెళ్తే అక్కడ ఇంకో దగ్గర కొట్టుకుపోయి ఒక మనిషి చెట్టు మీద అలాడుతున్నాడు. అది మొత్తం వాగు వచ్చేసింది. అతనికి ఏం హోప్ లేదు. అది కూడా ఆల్మోస్ట్ 13 hours ఉన్నాము మేము ఆ రోజు. అక్కడే ఉండి మా వాళ్ళు SDRF, NDRFని రప్పించుకొని కోఆర్డినేట్ చేసుకొని, వాళ్ళు వచ్చేసరికి టైం, వాళ్ళు కూడా రోడ్ కట్ ఆఫ్. అప్పుడు మా వాళ్ళే కొంచెం సాహసం చేసుకొని లోకల్ ఫైర్, మన పోలీసు అందరూ కలిసి SDRF తోటి 85 మెంబర్స్ని ఆ రోడ్ దాటించారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ దట్ 1 month. 1 month. సో తర్వాత ఫ్లడ్ పక్కన పెడితే క్రైమ్, లా అండ్ ఆర్డర్, ఈ రెండింటి మీద మీ ఫోకస్ ఏముంది? అంటే అందులో ఈ 2 వింగ్స్లో కూడా ఇప్పుడు అంటే క్రైమ్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ట్రాఫిక్, ఈ 3 వింగ్స్లో మీకు వచ్చిన ఛాలెంజ్? ఇప్పుడు క్రైమ్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, ట్రాఫిక్ కానీ, ఇప్పుడు మనం చూసుకుంటే బేసిక్ ఆల్ దీస్ వర్క్స్ ఆర్ బీయింగ్ డన్ బై ఆర్ కానిస్టేబుల్స్. గ్రౌండ్ లెవెల్లో కష్టపడేది SHOs, కానిస్టేబుల్స్. వాళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పోలీస్ అనేవాళ్ళు ఈ పని నాది కాదు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ తీసుకుంటే, ట్రాఫిక్లో నిజంగా పోలీసు రోల్ ఒక 10% కింద నేను చూస్తాను. ఎట్లా చలాన్స్ వేయడము, అప్పుడున్న ట్రాఫిక్ మేనేజ్ చేయడం. కానీ ట్రాఫిక్ పరిష్కారం కావాలంటే 90% వరకు సిటీ డిజైన్, రోడ్స్ విడ్త్, ఎంక్రోచ్మెంట్ రిమూవల్, ప్లానింగ్, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్, దానివల్ల ఎక్కువ ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. కానీ పోలీసు అన్నీ ముందు ఉంటారు కాబట్టి చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే ఆన్ డ్యూటీ పేపర్ మీద ఏముందో కాకుండా హండ్రెడ్స్ ఆఫ్ డ్యూటీస్ వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు క్రైమ్ చూస్తారు, ఇందాక చెప్పినట్టు ఫ్లడ్స్ ఏదైనా వస్తే వీళ్ళే ముందు రెస్పాండ్ అవ్వాలి. తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినా, బందోబస్తు వచ్చినా, సెక్యూరిటీ వచ్చినా
అన్ని పోలీస్కి ఒక డిఫైన్డ్ రోల్ లేదు, ప్రతి దాంట్లో కూడా పోలీస్ కాంపోనెంట్ ఉంటుంది. అందుకని మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మన పోలీస్ ఫోర్స్ స్ట్రెచ్ అయిపోయి ఉన్నారు. అలా స్ట్రెచ్ అయిపోయిన పోలీస్ ఫోర్స్కి జనరల్ సమస్యలు ఉన్నాయి, మ్యాన్ పవర్ కావచ్చు, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు ఇంకా ఉంటాయి. కొంచెం ఇప్పుడు కొత్తగా రిక్రూట్మెంట్ అవుతుంది. ఈ ఉన్న మ్యాన్ పవర్ని మనం బాగా మోటివేట్ చేసుకొని వాళ్ళకి సరైన టెక్నాలజీ మనం అందజేసి ఎలా వాళ్ళని బెస్ట్ అవుట్పుట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావచ్చు, ఈ ఉన్న రిసోర్స్ కన్స్ట్రెంట్స్తో మనము మ్యాక్సిమం ఎలా డెలివర్ చేయాలన్నది నాకు తెలిసి ఇప్పుడున్న పోలీస్ లీడర్షిప్ ఛాలెంజ్. అంటే మీకు ఆ పెద్ద టాస్క్ని మీరు ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తున్నారు? అంటే మీరు చెప్తున్నది పబ్లిక్ ఒక సపోర్ట్తోనే మీకు మ్యాన్ పవర్ తక్కువ ఉన్న ఏలూరు లాంటి ఏరియాలో, ఏలూరు జిల్లాలో కానీ లేదా హైవే ఉంది, ఈ ట్రాఫిక్ ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేస్తున్నారు టెక్నాలజీ యూజ్ చేస్తూ? రెండు సింపుల్ థింగ్స్ అండి. ఇందాక మీరు చెప్పినట్లు ఇప్పుడు ట్రాఫిక్ మా దగ్గర ఏలూరులో ఒక 35 కంజెషన్ పాయింట్స్ ఉండేవి. కానీ ట్రాఫిక్ మనం ఒక బీట్ టైంకి చూసుకుంటే మ్యాక్సిమం ఒక 13 పోలీస్ పర్సనల్ వెళ్ళగలుగుతారు. ఇప్పుడు 13 మెంబర్స్ తోటి మీరు 35 కంజెషన్ పాయింట్స్ ఎలా మేనేజ్ చేస్తారు? దాంట్లో లీవ్స్ ఉంటాయి, బందోబస్తు ఉంటుంది. అప్పుడు మాకు ఎక్కడ వచ్చింది, డ్రోన్స్ హెల్ప్ చేయడం స్టార్ట్ చేసి కండక్ట్ చేసాము ఒక డ్రోన్ స్టడీ. ఈ డ్రోన్ ఏం చేస్తుంది, మార్నింగ్ ట్రాఫిక్ బీట్ చేస్తుంది. ఆ డ్రోన్ ఇక్కడ నుంచి డిపిఓ నుంచి ఫ్లై అయ్యి అన్ని 35 పాయింట్స్ మానిటర్ చేస్తుంది. డ్రోన్ ఓకే, వే పాయింట్స్ పెట్టుకొని ఇట్ విల్ గో, అక్కడ వెళ్ళి అక్కడ కంజెషన్ ఉందా, ఉంటే అక్కడ కానిస్టేబుల్ వెళ్తారు. అట్లా స్టాటిక్ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు డైనమిక్ అయ్యారు. ఎక్కడ కంజెషన్ ఉంటే అక్కడ కానిస్టేబుల్ వెళ్తారు. సో ఇప్పుడు ఈ 13 మంది 35 కంజెషన్ పాయింట్స్ మేనేజ్ చేస్తున్నారు కదా. అలా ఒకటి. రెండు, ఈ డ్రోన్స్ పెట్టి ఎక్కడెక్కడ కంజెషన్ పాయింట్స్ని మెజర్ చేయడము, ఆ ఎన్క్రోచ్మెంట్స్ కూడా ఇది తీసిన తర్వాత ఆ ఫ్లో మెజర్ చేసుకోవడము, అట్లాగా టెక్నాలజీ బాగా పనికొచ్చింది. అది డ్రోన్ ఒకటి. కానీ ఈ డ్రోన్స్ మాకు ఎలా సమకూరాయి, ఇలా చేస్తాము ఇంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్పినప్పుడు ఈ P4 పద్ధతిలో దాతలే ముందుకు వచ్చారు. చాలామంది ఇండస్ట్రీస్ దే వాంటెడ్ టు గివ్. వాళ్ళ ఈ కాస్ట్లీ డ్రోన్స్ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దే హ్యావ్ డొనేటెడ్ టు ద డిపార్ట్మెంట్. సో మార్నింగ్ ఈ ట్రాఫిక్ బీట్ చేస్తుంది, పీక్ అవర్స్ 8 to 10 ట్రాఫిక్ కోసం ఆ డ్రోన్ తిరుగుతుంది. ఈ 9 to 10, 9 to 11 స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు. 58 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మా దగ్గర. ప్రతి దగ్గర శక్తి టీం వెళ్ళలేదు. శక్తి టీమ్స్ మా దగ్గర 2-3 టీమ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం 2-3 లొకేషన్స్ కనెక్ట్ చేస్తాయి. కానీ ఇప్పుడు ఈ డ్రోన్ ఏం చేస్తుంది, ఆ పిల్లలు హాస్టల్ నుంచి స్కూల్కి వెళ్తున్నప్పుడు పైన ఉంటుంది. పైన డ్రోన్ ఉందంటే వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్. అక్కడ ఎవరైనా ఆకతాయిలు ఉంటే వెంటనే శక్తి టీం అక్కడ వెళ్తుంది. చాలాసార్లు ఈ ఆకతాయిలు పట్టుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. చాలా మంది మీద షీట్స్. ఒక ఎగ్జాంపుల్, సిఆర్ రెడ్డి కాలేజ్ ఉంది, అక్కడ బస్ స్టాప్ దగ్గర అమ్మాయిలందరూ బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు డ్రోన్ తిరుగుతుంది. కానీ అక్కడ మెన్ పవర్ ఉండదు. మరి వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? అక్కడ మ్యాన్ పవర్ ఉండదు. కానీ డ్రోన్లో ఇక్కడ చూస్తుంటారు కదా, కమాండ్ కంట్రోల్ ఉంది కదా, వాళ్ళు చేస్తారు. అక్కడ అలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేయగానే వెంటనే శక్తి టీం అక్కడ పంపిస్తారు. సో ఎక్కడ సమస్య ఉందో అక్కడికి మన రిసోర్స్ పర్సన్ని టెక్నాలజీ ద్వారా మనం పంపించుకోగలిగితే మనకున్న రిసోర్సెస్ తోటి మనం అటెండ్ అవ్వగలుగుతాం. లేకపోతే స్టాటిక్గా అందరినీ డిప్లాయ్ చేసామనుకోండి, ఇక్కడ సిఆర్ రెడ్డి దగ్గర ఉంటే సెయింట్ తెరీసా దగ్గర ప్రాబ్లం ఉంటుంది, సెయింట్ తెరీసా దగ్గర ఉంటే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది. అన్ని దగ్గరలో ఉండదు ప్రాబ్లం ఇప్పుడు. కాబట్టి మనం అన్ని ఇన్స్టిట్యూషన్స్ని మానిటర్ చేస్తాం. అప్పుడు భయం కూడా ఉంటుంది, డ్రోన్ ఖచ్చితంగా వస్తుంది, ఏదో ఒక పాయింట్లో చిన్న బర్డ్ ఎగిరినా కూడా అతనికి డ్రోనే అనిపిస్తుంది. సో ఆ డిటరెన్స్ వస్తుంది. అది ఈ ఉమెన్ సేఫ్టీ గురించి వాళ్ళు తిరుగుతారు. అది అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ ట్రాఫిక్ బీట్ చేస్తారు. తర్వాత నైట్ క్రైమ్ బీట్ చేస్తుంది డ్రోన్. నైట్ కూడా నైట్ విజన్ ఉంది దానికి, ప్లస్ లైట్ కూడా ఇస్తుంది. ఈ రోడ్ సైడ్ ప్రాస్టిట్యూషన్, చాలామంది కొన్నిసార్లు మర్డర్స్ కూడా అవుతాయి అట్లాంటివి. సో దాని మీద ఫోకస్ చేస్తారు. తర్వాత ఓపెన్ డ్రింకింగ్. ఈ ఓపెన్ డ్రింకింగ్ అంటే నైట్ తాగుతారు కదా. మేము ఒక స్టడీ చేసాం, 2 months కంపేర్ చేసాము మేము. 2 months కంపేర్ చేస్తే ఏమైందంటే, ఈ డ్రోన్ బీట్స్ ఎప్పుడైతే నైట్ తిరిగి చెట్లు చాటున ఓపెన్ డ్రింకింగ్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళని పట్టుకోవడం స్టార్ట్ చేసాము. ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ పెరిగాయి, 60% పెరిగాయి. ప్రాపర్టీ అఫెన్సెస్ 36% తగ్గాయి. ఈ టీజర్స్ని ఇది కూడా డ్రోన్ పెట్టాక ఒక 10% పోక్స్ ఆఫెన్సెస్ తగ్గాయి. ఎందుకంటే ఆ టీజర్స్ కానీ ఆ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తారు కదా, అక్కడ వాళ్ళకి కొంచెం భయం వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు వెంటనే శక్తి టీం వెళ్ళడం, ఆ వల్నరబుల్ గర్ల్స్కి ముందే చెప్పడము, ఇలా ఏదైనా మీరు ఇట్లాంటి మాయలో పడితే ఫ్యూచర్లో ప్రాబ్లం రెండు ఇద్దరికి, అంటే రైట్ కౌన్సిలింగ్ అనమాట. జనరిక్ కౌన్సిలింగ్ చేయకుండా ఆన్ ద స్పాట్ దే స్టార్టెడ్ కౌన్సిలింగ్. ఓకే, సో అట్లా బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకే సార్, డ్రోన్ ద్వారా మీరు ట్రాఫిక్ వరకు తీసుకొచ్చారు, కంట్రోల్ చేస్తారు ఉన్న మ్యాన్ పవర్ని. కానీ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఏం చేస్తున్నారు?
పబ్లిక్లో అవేర్నెస్ ఎడ్యుకేట్ చేయడంలో, దేని మీద? ట్రాఫిక్ మీద. ట్రాఫిక్ మీద ముఖ్యంగా మనం పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఒక పోలీస్ ట్రాఫిక్ పార్క్ ఏర్పాటు చేశాం. ఇంతకుముందు అది పార్క్. ఇప్పుడు యంగర్ జనరేషన్స్ నుంచి వాళ్ళ పేరెంట్స్కి కమ్యూనికేట్ చేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ జనరేషన్స్ని మనం ప్రిపేర్ చేస్తే వాళ్ళకి ట్రాఫిక్ సిగ్నల్స్, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఇవన్నీ తెలియాలంటే దాన్ని గేమిఫై చేయాలి. సో ఇప్పుడు మీరు ఆ ట్రాఫిక్ ఏలూరు, ఇట్ ఈస్ ద ఫస్ట్ పార్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ఏ కైండ్ పార్క్. రీసెంట్గా ఇనాగ్రేట్ చేశారు. దాంట్లో మీరు వెళ్తే ఆ పార్క్ పిల్లలు సైకిల్ ద్వారా వెళ్ళి అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ వాళ్ళకి టూర్ ఇస్తారు. ఏ సిగ్నల్ ఏంటి, తర్వాత ఒక వైకుంఠపాలి లాగా కూడా ఉంటుంది. ఏదైనా సిగ్నల్ కరెక్ట్గా గెస్ చేస్తేనే ముందుకెళ్తారు, వెనక్కి వస్తారు. అట్లా ఒక చాలా మంచి పార్క్ డెవలప్ అయింది. తర్వాత విఆర్ హెడ్సెట్ కూడా ఉంది. అంటే దాంట్లో యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటుంది, సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే యాక్సిడెంట్ అయితే అంటే మనకే యాక్సిడెంట్ జరిగిన ఫీలింగ్ ఇస్తుంది అది. సో ఆ విఆర్ ద్వారా వాళ్ళకి గెస్ చేయించడము. సో చాలా పబ్లిక్ కూడా చాలా హ్యాపీగా దే ఆర్ టేకింగ్ ఇన్. అది ఆల్మోస్ట్ 8 వరకు ఓపెన్ ఉంటుంది. చూస్తా. అది చాలా ఎక్కువ మంది వస్తున్నారు కూడా. అందరూ పిల్లలకి నేర్పిస్తున్నప్పుడు పిల్లలకి చెప్పాలి కాబట్టి పేరెంట్ కూడా నేర్చుకుంటాడు. ఇది సిగ్నల్ ఏంటి, ఇది పార్కింగ్ సిగ్నల్, వాట్ ఈస్ కాషనరీ సిగ్నల్, అది పిల్లలకి చెప్తున్నప్పుడు ఆటోమేటిక్లీ దట్ సెన్స్ విల్ డెవలప్. సో అవేర్నెస్ అనేది మేము విదిన్ నుంచి ఎవరో ఫైన్ ఇస్తారు, పోలీస్ ఏదో చెప్తారని కాకుండా వాళ్ళకి చేంజ్ అయ్యేటట్లు మా కాన్సెప్ట్ కూడా. పార్క్ ఏంటంటే జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్ కూడా ఈ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months వీ వాంట్ ఎవ్రీ కిడ్ టు బి ట్రైన్డ్ ఇన్ దట్ పార్క్. ఎక్స్కర్షన్ లాగా ప్రతి ఒక్కరు వచ్చి బ్యాచెస్లో ఆ పార్క్ విజిట్ చేసుకొని ఆ సిగ్నల్స్ అన్ని నేర్చుకొని ఆ విఆర్ ఎక్స్పీరియన్స్ చేసుకొని వెళ్తారు. అట్లా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు రీసెంట్గా కొన్ని స్కూల్స్ కవర్ చేశాము, జిల్లా మొత్తం కవర్ చేస్తాం. ఓకే. సో ట్రాఫిక్ మీద టెక్నాలజీతో మీరు ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు. అంటే ఈ టీచింగ్ అన్నీ కూడా కంట్రోల్ అవుతుంది. ప్లస్ ఐసోలేట్ ఏరియాలో కూడా ఎవరు తాగుడుపోతులు లేకుండా చూస్తున్నారు. ఇక నెక్స్ట్ లా అండ్ ఆర్డర్. మీ ఏలూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్లో ఒకప్పుడు ఏదో ఇష్యూ జరిగితే బ్లో అప్ అయిపోయింది. ఇప్పుడు అటువంటి ఛాలెంజ్ వచ్చాయా? లేదు పబ్లిక్లోనే అవేర్నెన్స్ వచ్చి పబ్లిక్లో ఒక మూడ్ మారిందా? అట్లేం లేదండి, ప్రశాంతమైన జిల్లా. మనము స్ట్రిక్ట్గా ఉంటే ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమి రావు. అండ్ మోస్ట్లీ వాళ్ళ సమస్య జెన్యూన్ సమస్యను మీరు వెంటనే అటెండ్ అయితే ఏమి రావు. అంటే ఎవరైనా చట్టాన్ని చేతుల్లో తీసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. కానీ ఎక్కువ సివిల్ మ్యాటర్స్ ఉంటాయి అనుకుంటా కదండి, ఎంక్రోచ్మెంట్స్, ల్యాండ్ గ్రాబింగ్. ల్యాండ్ గ్రాబర్స్ అట్లాంటివి ఉన్న వాళ్ళు కొంతమంది సెటిల్ అయ్యారు, వాళ్ళ మీద కావాల్సిన యాక్షన్స్ తీసుకున్నాము. కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది మీద కేసెస్ పడ్డాయి. సో దట్ వెంట్ డౌన్ మచ్. ఆల్మోస్ట్ వచ్చినప్పుడు ఉన్న కంప్లైంట్స్లో 1%, 10% కూడా ఇప్పుడు లేదు. సార్ మీ దగ్గర వచ్చే ఎవరు మండే నాడు గ్రీవెన్స్ ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ నేచర్ వస్తుంది కంప్లైంట్స్ ఎక్కువ? అంటే ఫ్యామిలీ మ్యాటర్ వస్తున్నాయా, లేదంటే ల్యాండ్ ఇష్యూస్ వస్తున్నాయా? అంటే కొన్ని జెన్యూన్ కంప్లైంట్స్ వస్తాయి, కొన్ని కావాలని పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టే టైపు కొంతమంది కూడా వస్తారు. లిటిగెంట్ పిటిషనర్స్ వస్తారు, కొంతమంది జెన్యూన్ పిటిషనర్స్ వస్తారు. ఫ్యామిలీ ఇష్యూస్ ఎక్కువ వస్తుంటాయి. అది కాకుండా సైబర్ క్రైమ్ బాధితులు వస్తుంటారు. బట్ మ్యాక్సిమం ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ని కొంచెంసార్లు మిస్రిప్రజెంట్ చేస్తూ వన్ సైడ్ దే విల్ పుట్, అదర్ సైడ్ దే విల్ హైడ్. బట్ ఎవరు వచ్చినా మనం విని వాళ్ళకి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం. ముఖ్యంగా వృద్ధులు ఎవరైనా వస్తారు, వాళ్ళకి కొన్ని సమస్యలు మనం కొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటాయి. కొంతమంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం పోలీసు కొంచెం ఎక్స్ట్రా వాళ్ళు చేయాల్సి వస్తుంది. దర్ లాట్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి మా సమస్య తీరిందని చెప్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. సార్ గ్రీవెన్స్లో కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళకి ఏ వాడడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏమి వస్తుంది? కంప్లైంట్కి ఏం బెనిఫిట్ ఉంటుంది, పోలీస్కి ఈ వర్క్ ఏమి తగ్గుతుంది? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి మ్యాక్సిమం ఎందుకు పనికి వస్తుందంటే ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి, భాష రాకపోయిన సమస్య. తర్వాత 2 ఈ కంప్యూటర్ వాడడానికి వచ్చిన సమస్యలు. కంప్యూటర్ ఇప్పుడు వాట్సాప్ అందరూ వాడతారు, బట్ కంప్యూటర్ వాడాలి అంటే అదేదో దాంట్లో కొంచెం ఎక్కువ ఉంది అన్నది భయం వస్తుంది. అదే వాయిస్తో మీరు కానీ కంప్యూటర్ ఆపరేట్ చేయగలిగితే చాలా వరకు మీ టెక్నాలజీ యూసేజ్ కూడా పెరుగుతుంది. అట్లా ఇప్పుడు మా దగ్గర ఉన్న ఇప్పుడు మేము కంప్లైంట్ ఇవన్నీ తీసుకునే మెకానిజం ఎలా చేసామంటే, ఎవరైనా పిటిషనర్ వస్తే వాళ్ళు కూర్చోపెడతారు, వాళ్ళ ముందు ఒక మైకు ఒక వీడియో ఇస్తారు. వాళ్ళు ఏం చెప్పింది అది డైరెక్ట్గా ట్రాన్స్లేట్ అవుతుంది.
మీరు ఇప్పుడు నా ఫోన్ పోయింది అంటే అది డైరెక్ట్ మీరు మాట్లాడుతున్నప్పుడే అది టైప్ అయిపోతుంది. తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్ అది బాటే మళ్ళీ అడుగుతుంది. మీ ఫోన్ IMEI నెంబర్ ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు. సో మీరు వేరే వాళ్ళ మీద ఆధారపడి చాలామంది పేదవాళ్ళని ఫస్ట్ చూసాము, చాలామంది కంప్లైంట్స్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాయించుకోవడము, వాళ్ళకి కొంచెం డబ్బు ఇవ్వడము, అట్లా అంటే కంప్లైంట్ రాయడానికి. సో ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఫస్ట్లో GMS కేసుని పెట్టి డ్రాఫ్టింగ్ చేయించాము. తర్వాత ఇంత ఎందుకు, మనకి టెక్నాలజీ ఉంది కదా, ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్య చెప్తే ఇది ఫాలోఅప్ క్వశ్చన్స్ అడుగుతుంది, ప్లస్ వాళ్ళ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. వాళ్ళ వాయిస్ ఎప్పుడైతే రికార్డ్ అవుతుందో వాళ్ళు చెప్పిందే అక్కడ రికార్డ్, ఒక ట్రస్ట్ ఒకటి వస్తుంది, వాళ్ళ వీడియో కూడా రికార్డ్ అవుతుంది. రేపు ఫాల్స్ కేసులు పెట్టి వేరే వాళ్ళని నిందించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక ఎవిడెన్స్ కూడా అవుతుంది. అది కూడా అబ్జర్వ్ చేసాం మేము PGRSలో. ఎవరైతే వేరే దొంగ కేసులు పెట్టాలని వచ్చిన వాళ్ళని నన్ను చంపడానికి వచ్చారు అది ఇది చెప్తారు, AI కూడా చాలా క్వశ్చన్లు అడుగుతుంది. ఎలా చంపడానికి వచ్చారు, దేంతో, ఏ ఆయుధంతో ప్రయత్నించారు, కత్తితో అంటారు, ఏ కత్తి ఏ కలర్, అట్లా అది ఇట్ గోస్ ఇన్ టు డీటెయిల్స్. అంటే అదర్ లాంగ్వేజ్ల కంటే తెలుగు వచ్చిన వాళ్ళకి కూడా ఏదో ఇప్పిస్తారా? అందరికీ, ఎనీ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా అది ఇండియాలో ఉన్న ప్రతి లాంగ్వేజ్లో పనిచేస్తుంది. ఓకే, మీ దగ్గర వచ్చిన వాళ్ళకి AI ద్వారా లోకల్ లాంగ్వేజ్తో మీరు కంప్లైంట్ రికార్డ్ చేస్తారు, అది ఎవిడెన్స్గా పనికొస్తుంది. కానీ FIR అనేది ఇంగ్లీష్లో ఇస్తారా, లోకల్ లాంగ్వేజ్ ఇస్తారా? FIR అనేది ఇంటర్నల్ పర్పస్ కదా, కంప్లైంట్ కాపీ విల్ టేక్. ఆ FIRలో కూడా AI పనిచేస్తుంది. అంటే అన్ని ఫీల్డ్స్ అంతకుముందు మాన్యువల్గా టైప్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు FIRలో మేము డెవలప్ చేస్తున్న టూల్ ఏంటంటే ఆటో ఫిల్ చేస్తుంది. ఈ కంప్లైంట్ నుంచి అదే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది. కంప్లైంట్ పేరు ఏంటి, ఒక 17 కాలమ్స్ ఉంటాయి, ఆ 17 కాలమ్స్ దీంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తుంది. కానీ లాంగ్వేజ్ ఏంటి, లోకల్ లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ ఉంటుందా? రెండు ఉంటాయి. ఇప్పుడు FIR పర్పస్ సాధారణంగా మనం కంప్లైంట్ తెలుగులో ఇచ్చారండి, FIR ఇంగ్లీష్లో ఇస్తాం. ఇంగ్లీష్లో ఇవ్వరు, FIR కూడా తెలుగులో ఉంటుంది. కానీ మీది ఏలూరు జిల్లాలో ఇంగ్లీష్ ఇస్తున్నారు, తెలుగు ఇస్తారు. FIR కాపీ అనేది కంప్లైంట్ కాపీ వాళ్ళు ఏ భాషలో చెప్తారో ఆ భాషలో ఉంటుంది. కానీ మన అఫీషియల్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఆ కాలమ్స్ కానీ ఆ CCTVsలో ఉన్న ఫార్మాట్ కానీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. కానీ కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన ఒరిజినల్ కంప్లైంట్ కాపీ దాంట్లో తెలుగులోనే అప్లోడ్ అవుతుంది. సాధారణంగా వేరే స్టేట్లో తీసుకుంటే, సౌత్ ఇండియాలో వేరే తమిళనాడు, కర్ణాటక, మలయాళం, మలయాళం కానీ కేరళ కానీ తీసుకుంటే అక్కడ కంప్లైంట్ రీజనల్ లాంగ్వేజ్లో ఇస్తే రీజనల్ లాంగ్వేజ్లోనే FIR ఇస్తారు, తర్వాత చార్జ్ షీట్ కూడా లోకల్ లాంగ్వేజ్లో వేస్తారు. కానీ ఇక్కడ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎందుకంటే డిఫరెన్స్ ఉంటుంది? అంటే ఇది మన పాలసీ మ్యాటర్ ఒకటి, ఇంకా కోర్టు పరిధిలో కూడా ఉంటాయి. ఈవెన్ కోర్ట్ ప్రాసెస్కి ఎలా ఉంటే అలా పోలీస్ కూడా అడ్జస్ట్ అవుతారు. మన హైకోర్ట్స్ ఆల్సో ఫంక్షన్ ఇన్ ఇంగ్లీష్, సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు ఇంగ్లీష్. ఓకే సార్, FIR అందులో మీరు AI తీసుకొచ్చారు. నెక్స్ట్ ధర్మ యాప్. అదే ధర్మ అంటే దాంట్లో అంటే ప్రతిదీ ధర్మ అంటే పేరు ఇంకా మేము డిసైడ్ అవ్వలేదు, ఇంకా పైలట్ ఉంది కాబట్టి తర్వాత DG గారు ఏదైనా పేరు సెలెక్ట్ చేస్తే వీళ్ళు స్టిక్ ఆన్ టు దట్. ప్రస్తుతానికి వీఆర్ యూజింగ్ దట్. సార్, ప్రాపర్టీ అఫెన్స్లో ఇంత హ్యూజ్గా మీరు ఇంత ఎక్కువగా రికవర్ చేయడం వెనక టీం వర్క్ లేదు మీకున్న సర్కిల్లోని మీకున్న టెక్నాలజీని వాడి క్రిమినల్స్ పట్టుకొని రికవర్ చేస్తున్నారు? ఖచ్చితంగా టీం వర్క్ అండి. టీం వితౌట్ టీమ్, మా టీం అంతా ఎక్సలెంట్ టీం ఉన్నారు, చాలా డెడికేటెడ్గా కూడా చేసేవాళ్ళు. వాళ్ళకి నేనేం చేయగలుగుతాను, నేను వాళ్ళకి సపోర్ట్ చేయడం. యాజ్ అ లీడర్ మై రోల్ ఈస్ ఎలా మా వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి టెక్నాలజీ కావాలా, రిసోర్స్ కావాలా, అభయం కావాలా, నేనున్నాను మీకేం కాదని చెప్పడం కావాలా, అది మాత్రం నా రోల్. మిగిలిన ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై టీమ్. సార్, మీరు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎంత రికవర్ అయి ఉంటుందండి? అంటే ప్రాపర్టీ అఫెన్స్ కాకుండా టోటల్గా? అంటే నాకు అంత ఎగ్జాక్ట్ ఫిగర్స్ లేవు, కానీ ప్రాపర్టీ అఫెన్సెస్ జనరల్లీ మనం రెగ్యులర్గా ట్రాక్ చేస్తాము. సో ఆల్మోస్ట్ ఒక 7,50,00,000 వరకు ఓన్లీ ప్యూర్ ప్రాపర్టీ అఫెన్సెస్ దే హ్యావ్ డన్. ఈ సెల్ ఫోన్ అవన్నీ కూడా మీరు పీరియడ్లో కాదు, పాత కేసులో అయింది. 2010 నుంచి ఉన్న కేసెస్ కూడా డిటెక్ట్ చేశారు. అంటే ఒకటి ఏంటంటే ఈ ఫింగర్ ప్రింట్ వ్యవస్థ కావచ్చు, దాన్ని విరివిగా వాడడం, ప్రతి సస్పెక్ట్ ఫింగర్ ప్రింట్ తీయడము. ఒక క్యూరియస్ కేసు ఏమంటే గ్యాంబ్లర్స్ ఉన్నారు. జనరల్గా మనం గ్యాంబ్లర్స్కి ఫింగర్ ప్రింట్స్ తీయము, బట్ క్రిమినల్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ కింద మనం తీసుకోవచ్చు. సో ఈ గ్యాంబ్లర్స్ అందరూ ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీయించాము. ఆ ఒక్క వ్యక్తి ద్వారా 50 కేసులు బయటకు వచ్చాయి. అవునా? అంటే అంతే కదా, గ్యాంబ్లింగ్కి అలవాటు పడ్డాక ఏదో ఒక దగ్గర దొంగతనం చేయాలి. కానీ అతని మీద నేర చరిత్ర లేదు కాబట్టి అతని మీద అనుమానం లేదు.
అట్లా తర్వాత సీసీటీవీస్లో కూడా ఫేషియల్ రికగ్నిషన్ వచ్చింది ఇప్పుడు. ఓకే, అవును. మా జిల్లాలో కొన్ని కెమెరాస్ పెట్టాము కొన్ని స్ట్రాటజిక్ ప్లేసెస్లో. ఎవరైనా నేర చరిత్ర ఉండి ఆంధ్రప్రదేశ్లో కేసు ఉంటే అతను ఆ సీసీటీవీ కెమెరా ముందు వెళ్తే మా వాట్సాప్కి అలర్ట్ వస్తుంది. అంటే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో పెట్టారా, అన్ని సెంటర్లో పెట్టారా? ఒక 12-15 ప్లేసెస్లో మేము పెట్టాము. సార్ ఇందాక మీరు చెప్పారు కంప్లైంట్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది కేవలం హెడ్ క్వార్టర్లో ఉందా లేదంటే జిల్లా అంతా కూడా ఉందా? అన్ని జిల్లాల్లో ఉంది. 34 పోలీస్ స్టేషన్స్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ దే ఆర్ యూజింగ్ ఇట్. అక్కడ మీరు ఒక ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఒక యాక్సిడెంట్ సీన్, ఆ సీన్ని కూడా అది బ్యూటిఫుల్గా డిస్క్రైబ్ చేస్తుంది. ఫలానా కార్ ఉంది, ఫలానా నెంబర్ ఉంది, ఫలానా దగ్గర యాక్సిడెంట్ జరిగింది. సో మా వాళ్ళకి ఆ క్రైమ్ స్కెచ్ రాసుకోవడం, క్రైమ్ డిస్క్రిప్షన్ రాసుకోవడం కూడా సులభం అవుతుంది. తర్వాత ఇవన్నీ పెట్టాక ఛార్జ్ షీట్ కూడా జనరేట్ చేస్తుంది. ఇప్పుడు విట్నెస్ దగ్గర వెళ్తారు మీరు, విట్నెస్ దగ్గర కూడా ఈ కంప్లైంట్ని ఎలా క్వశ్చన్స్ అడుగుతుందో, నువ్వేం చూసావు, ఎలా చూసావు, మరి అప్పుడు అలా ఎందుకు చెప్పావు, ఆ క్రాస్ క్వశ్చనింగ్ కూడా ఏ నుంచి సజెషన్స్ వస్తాయి. అంటే ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం కుదరదు ఇంకా. అంటే ఫాల్స్ కంప్లైంట్ కొంతమంది ఇస్తే దొరుకుతారు, అంటే ఎవిడెన్స్ కూడా ఉంటుంది కదా లైవ్లో. అంతకుముందు పోలీస్ వాళ్ళు రాసుకున్నారని చెప్పడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా మీ ఆడియో వీడియో ఉంది, చెప్పడానికి లేదు. ఎవరైనా ఫాల్స్ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా కోర్టుకు తీసుకెళ్తారు. సార్ మీ ఇప్పుడు తీసుకున్న పీరియడ్ చార్జ్ అంటే ఇప్పుడు 1 year అయింది అనుకుంటా కదా? జూలై 15th 1 year. 1 yearలో మీకు బాగా మంచి గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి. గుర్తుండిపోయిన కేసా? సెల్ ఫోన్ రికవరీ చేయడం కానీ వీటితో పాటు. అంటే ఇది కూడా ఒకటి, ఇది పల్లెర్ల మూడి అని చెప్పి ఒక రేప్ కేసు జరిగిందండి. తెల్లారితే కలెక్టర్స్ కాన్ఫరెన్స్, నేను 3 o'clock ఉన్నాను గుంటూరులో. అప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉన్నాను మేము. మార్నింగ్ సీఎం గారితో కాన్ఫరెన్స్ ఉంది. 3 గంటలకు ఫోన్ వచ్చింది, ఇట్లా ఒక పాపని ఒక వ్యక్తి రేప్ చేశాడు. ఆ పాప ఇంత 6 ఏళ్ళు, ఆ పాపకి 6 ఏళ్ళు 5 ఏళ్ళు, భాష కూడా రాదు, సుగాలి భాష మాత్రం మాట్లాడుతుంది. 112 కాల్ వచ్చింది. ఇమీడియట్లీ మా వాళ్ళు 15 minutesలో అక్కడ వెళ్ళారు. ఆ పాపకి ఏం తెలియదు ఇంకా, ఏం చేసావమ్మా, ఏం చూసావమ్మా అంటే చేతిలో ఒక సంచి పట్టుకున్నాడు అని మాత్రం చెప్పగలుగుతుంది. షాక్లో ఉంది ఆ పాప. ఆర్బయటను పడుకొని ఉంటే వాళ్ళ అమ్మ నాన్న పక్కన పడుకొని ఉంది. వీడు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అటెంప్ట్ చేసి ఫీల్డ్లో వదిలేస్తే ఆ అమ్మాయి నడుచుకుంటూ ఎట్లా తెలుసుకొని వస్తుంటే దారిలో ఎవరో చూసి ఇంటికి తీసుకొస్తే అప్పుడు బయటకు వచ్చింది. వెంటనే మన వాళ్ళు వెళ్ళారు. ఇంకేం క్లూ తెలియదు, ఆ పాప ఏం చెప్తుంది ఆ షాక్లో అర్థం కాదు. వెంటనే ఈ ఫార్మ్డ్ ఉదయం మళ్ళీ ఎదురుగా సీఎం సార్ని కూడా మేము ఫేస్ చేయాలి కదా. ఆ నైట్ వీ స్టార్టెడ్ చెకింగ్. గుంటూరు అందరినీ అలర్ట్ చేసుకొని వెహికల్ చెకింగ్స్ చేయడం, టీమ్స్ ఫామ్ చేసాము. అదే చెప్తాను కదా, టీమ్స్ ఇమీడియట్లీ 4 టీంలు ఫామ్ చేసాము. ఎక్సెప్షనల్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ ఉన్నారు మా దగ్గర. లక్కీ ఇన్ దట్ 4 ఫామ్ చేసుకున్నారు, 4 కోఆర్డినేట్ చేసుకున్నాము. నేను ఫోన్లో వాళ్ళకి మోటివేట్ చేయడం, మానిటర్ చేయడం తప్పితే దట్ వాజ్ మై రోల్. బట్ రెస్ట్ ఆల్ వర్క్ వాజ్ డన్ బై దమ్. వెళ్ళారు, అన్ని సీసీటీవీ ఒక 5 గంటలకు 6 గంటలకల్లా ఒక సీసీటీవీ వచ్చింది. సేమ్ టైం గుంటూరులో ఒక సీసీటీవీ వచ్చింది, ఏటీఎం దగ్గర ఉంటున్నట్లు. 2 టాలీ చేసుకున్నాము. ఫైనల్గా ఇతను టాలీ అయ్యాడు. ఇక్కడ వచ్చిన మాకు సీసీటీవీ న్యూస్ వీడి దగ్గర. ఆ సీసీటీవీలో అక్కడ ఒక బ్లూ కలర్ షర్టు, సంచి మాత్రమే ఉంది. వెంటనే టవర్ డంప్ పెట్టడము, అక్కడ ఉన్న టవర్ కాల్ పెట్టుకోవడము. అతని తర్వాత ఇక్కడ సీసీటీవీ అక్కడ సీసీటీవీ ఎలా మ్యాచ్ చేశారండి గుంటూరు? సస్పెక్ట్స్ కదా, ఎవరో తెలియదు కదా. అంటే అక్కడ కూడా ఒక సస్పెక్ట్ వచ్చారు. అంటే మాకు ఉద్దేశం ఏంటి, 3 o'clock ఇట్లా కాల్ వచ్చింది, అరౌండ్ 2కి అతను వెళ్ళాడు. ఎన్ని బస్సు వెళ్ళింది, ఒక బస్ స్టేషన్ దగ్గర కనపడ్డాడు. ఇక్కడ నుంచి బస్ స్టేషన్లో వెళ్ళాడు. అక్కడ గుంటూరు టీంని పట్టుకొని గుంటూరులో అంతా సతీష్ సార్ని కూడా నిద్ర లేపేసి గుంటూరు అంతా విజయవాడ వస్తుంది కదా, మరి అక్కడ చెక్ చేయాలి. అప్పటికి గుంటూరు వెళ్తారని ఒక అంచనా ఉంది, ఇంత టైం క్రాస్ అయిపోయి ఉంటుందని. మాకు కాల్ రావడానికి ఒక 20 minutes పట్టింది. అతను ఇట్లా వెళ్ళాడని చెప్పడానికి మోర్ దెన్ 1 hour అయిపోయింది కదా. సో వీళ్ళందరూ ఫీల్డ్లోకి రావడానికి, సో అన్ని బస్ స్టాప్స్ చెక్ చేయడము. కానీ అక్కడ వచ్చింది కరెక్ట్ కాదు, ఆకులు అది కరెక్ట్ కాదు. అంటే అప్పటికి మాకు తెలియదు కదా. అంటే ప్రాబ్లం, మనము సీసీటీవీ ఒకటే చూస్తాము. అనుమానం రాకముందు ఎన్ని సీసీటీవీలు కవర్ చేయాలో తెలియదు కదా, రేడియస్ని బట్టి. అన్ని బస్ స్టాండ్లో చేస్తాం. అక్కడ ఒకటి సస్పిషియస్గా ఈ బ్లూ షర్ట్ సంచి, అదే కదా మా క్లూ. సో ఆ బస్ స్టాండ్లో అక్కడంతా సీసీటీవీలు వెళ్ళి బ్లూ షర్ట్ సంచి కోసం వెతుకుతున్నారు మా వాళ్ళు. సో వీళ్ళది అది పట్టుకొని మర్చిపోయి ఇంకో ఫోన్ కూడా పోయింది.
ఆ ఫోన్ లొకేషన్ ఆ రీజియన్లో వచ్చింది అనుకుంటా. అక్కడ వెళ్ళి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ ఫోన్. సో అందుకని ఆ ఏరియాస్ అంతా వెతుకుతున్నాము. తర్వాత ఫైనల్గా ఈ ఫోటో సోషల్ మీడియా కూడా పనికొచ్చింది. అందరి దగ్గర చూపించి ఇలాంటిది ఎవరైనా తెలుసా అంటే ఫైనల్గా ఒక లారీ ఓనర్ చెప్పారు, వీడు లారీ క్లీనర్ లాగా ఉన్నాడు, మా దగ్గర పని చేయడానికి వచ్చారు. తర్వాత అతని డీటెయిల్స్ అన్నీ ఎత్తుక్కుంటే మళ్ళీ సీసీటీవీస్లో వెతికితే ఈ ఆల్రెడీ ఏదో కేసులో ముద్దాయి అతను బయట పల్నాడు జిల్లాలో. వెంటనే వెళ్ళి అతన్ని ట్రేస్ చేసుకొని అరెస్టెడ్ ఇమీడియట్లీ. వాడు ఇక్కడ ఎందుకు వచ్చాడండి? లారీ క్లీనర్ ఎక్కడన్నా పని చేస్తారు కదా, లారీ క్లీనింగ్ ఎక్కి ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంటాడు. అంటే వాడి పోక్సో కేసు అయిపోయింది. తర్వాత అతనికి కోర్టులో బెయిల్ ఇవ్వడానికి ట్రై చేశారు, హైకోర్టుకి వెళ్ళాం, బెయిల్ క్యాన్సిలేషన్ చేయించాము. ఆ పాప కూడా ఇప్పుడు ట్రయల్లో చాలా ఎక్సలెంట్ ఎవిడెన్స్ చెప్పింది. ఒక 2-3 monthsలో హీల్ బి కన్విక్టెడ్. అది చాలా అంటే అవుట్ ఆఫ్ నథింగ్, ఏం క్లూ లేదు. ఆ పాప చేతిలో సంచి ఉందని చెప్పడం ఒకటే, తర్వాత వాడిని ట్రేస్ చేయడం, వాడిని పట్టుకోవడము, వాడి మీద కేసు బిల్డప్ చేయడం, ఎక్సలెంట్, వెరీ సాటిస్ఫాక్టరీ వర్క్. సార్ నెక్స్ట్ గరుడ. మీ గరుడ పక్షి ఎలా తిరుగుతుందండి? గరుడ పక్షి అంటే డ్రోన్ గురించి చెప్తున్నారు. డ్రోన్స్ చాలా హెల్ప్ఫుల్ అయ్యండి. అంటే మీకు గంజాయి మీద వాటి మీద ఫోకస్ ఎలా ఉందండి? గాంజాయి చూస్తే గాంజాయి సమస్య కూడా ఏజెన్సీలో ఒకప్పుడు ప్రివలెంట్ ఉండేది. అప్పుడు నేను కూడా చింతపల్లిలో ఉన్నా, నాకు తెలుసు. లాట్ ఆఫ్ వర్క్ హ్యాస్ బీన్ డన్ అప్పటి నుంచి. ఇప్పుడు ఈ గాంజాయి మన రాష్ట్రం నుంచి వచ్చేది తగ్గింది. కొంచెం ఒడిశా నుంచి వచ్చే కూలీలు ఎవరైనా ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు దీంతో క్విక్గా బిజినెస్ చేయొచ్చు కాబట్టి అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొంచెం గాంజాయి తెచ్చుకొని ఇక్కడ చిన్నగా అమ్మడము అట్లాంటివి చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళ మీద కూడా నిఘా పెట్టుకుంటున్నాం. ఈ డ్రోన్స్ కూడా చాలా పనికి వస్తున్నాయి. రీసెంట్గా కూడా ఈ గాంజా స్మోకింగ్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని, ఆర్బైటన్ ప్లాన్స్, ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్, దాని మీద అంతా ఈ గాంజాయి తోటి మేము డ్రోన్ తోటి చేస్తున్నప్పుడు ఎవరెవరు కన్జ్యూమర్స్ ఉంటారు వాళ్ళని పట్టుకుంటున్నాము. వాళ్ళని పట్టుకొని ఫస్ట్ పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడము. అంటే కన్జ్యూమర్స్ని మనము విక్టిమ్స్ కింద ట్రీట్ చేస్తే ఈ పెడ్లర్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే సార్, ఇది కాకుండా విజువల్ పోలీసింగ్ ఇంపార్టెంట్ అంటారు బేసిక్ పోలీసింగ్ చెప్పినప్పుడు. ఇక్కడ మీరంతా డ్రోన్తోనే నడిపిస్తున్నారు, కానీ ఈవినింగ్ టైంలో కానీ పీక్ అవర్స్లో విజువల్ పోలీసింగ్ మీరు ప్రయత్నిస్తున్నారు. ఎందుకు లేదు విజిబుల్ పోలీసింగ్? ఇప్పుడు మా దగ్గర చూస్తే ఆల్మోస్ట్ 460 విలేజ్ విజిట్స్ చేశారు లాస్ట్ 2 months. నేను మొన్న రివ్యూ చేస్తున్నాను. ప్రతి ఆఫీసర్ కూడా ఊర్లోకి వెళ్ళి ఊర్లో పడుకోవడము, సేమ్ అక్కడ విలేజ్ విజిట్స్ చింతపల్లిలో ఎట్లా చేసేవాళ్ళము ఇక్కడ కూడా సేమ్ ప్రోగ్రామ్స్ కంటిన్యూ. పల్లె నిద్ర ప్రోగ్రామ్ పెట్టుకొని మా సిఐస్ ఎస్ఐస్ ఖచ్చితంగా వెళ్తారు, సైబర్ క్రైమ్ గురించి అవగాహన చేస్తారు. నేను కూడా వెళ్ళాను కొన్ని గ్రామాలకి, వేలేరుపాడు అటు సైడు, పోలవరం అటువైపు. అది రెగ్యులర్గా జరుగుతుంది ఆ యాక్టివిటీ. తర్వాత ఈ చలాన్స్ కూడా చాలా ఎక్కువ చలాన్స్ ఇప్పుడు హైవే మీద వెహికల్ ఆగకుండా చేస్తున్నాము. ఒక ముందు వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగేవి. సో ఇప్పుడు ఆ సమస్య తీర్చడానికి చాలా ఎక్కువ చలాన్స్ అనేది రేస్ చేస్తున్నాం దాంట్లో. సార్ హైవే అన్నారు, హైవే మీద ఎక్కువ యాక్సిడెంట్స్ కాకుండా లేదా ముందు ఇలా జరుగుతాయి అని వాళ్ళకి చెప్పడానికి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని మీరు ఒక బేముడోళ్ళది కానీ వేరే వేరే సెంటర్లో పాత వెహికల్స్ పెట్టడం వెనక ఆ ఉద్దేశం ఏంటంటే? ఏం లేదు, అంటే ఒక బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ కానీ బెస్ట్ అవేర్నెస్ కానీ ఏంటంటే ఆ మనిషి ఆ సిచ్యువేషన్లోకి వెళ్తే దాని గురించిన పూర్తి అవగాహన ఉంటుంది. మనం ఎన్ని మాటలు చెప్పినా అర్థం కాదు, కానీ అది ఎక్స్పీరియన్స్ చేస్తే. నాకు అది కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయింది. ఒకసారి నేను మేడం మా ఫాదర్ కార్లో వెళ్తున్నాము రిటర్న్ రావడానికి, ఐ థింక్ చింతపల్లిలో ఉన్నప్పుడు అనుకుంటాను. మా ఫాదర్ రిటైర్మెంట్ ఫంక్షన్ అయిపోయి రిటర్న్ వస్తున్నప్పుడు సడన్గా కార్ యాక్సిడెంట్ అయింది. అప్పుడు లక్కీలీ మాకు ఎవరికి ఏం కాలేదు, కానీ కార్ బాగా డ్యామేజ్ అయింది. ఒక్క క్షణంలో మొత్తం లైఫ్ అంతా గుర్తొచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ కానీ మనము కలగజేస్తే, ఇంకొకటి మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, చాలా సిగ్నల్స్ ఉంటాయి, వార్నింగ్స్ ఉంటాయి, పెద్ద చూడం. బట్ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రతి బస్సులో ఉన్న వాళ్ళు డ్రైవింగ్ చేయట్లేదు కదా, వాళ్ళు కూడా ఆగి ఖచ్చితంగా అటెన్షన్ దానికి వెళ్తుంది చూస్తారు. సో అందు గురించి ఒక యాక్సిడెంట్ వెహికల్ని మనం అక్కడ పెడితే ఆటోమేటిక్గా అటెన్షన్ వెళ్తుంది కదా, ఒక భయం వస్తుంది. ఆ సిచ్యువేషన్లో మీరు కూడా ఉండొచ్చు. దాని మీద ఒక చిన్న పాపతో పెట్టాం, నాన్న లేట్గా వచ్చినా పర్వాలేదు క్షేమంగా రండి అని. సో దట్ ఈస్ వన్ మెసేజ్. అంటే నీకోసం మీ పిల్లలు ఎదురు చూస్తుంటారు అంటే రాసినట్లు కాకుండా వాళ్ళ మనసులోనే ఆటోమేటిక్గా ఆలోచన కలగాలి. అది పెట్టినప్పటి నుంచి అక్కడ కూడా ఒక గొడవ ఉంది. 10 మంది ఎంతో చనిపోయారు లాస్ట్ 3-4 years.
ఇప్పటి వరకు టచ్ వుడ్ ఏం యాక్సిడెంట్ కాలేదు. కానీ అక్కడ ఇంకో సమస్య వచ్చింది పాపం. అక్కడ హోటల్స్ ఉండే సరే ఇక్కడ ఎవరు ఆగట్లేదు దాన్ని చూసి ముందుకు వెళ్ళిపోతున్నారు. బట్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. పెడితే బెటర్ ఏమో కదా సార్ అటువంటివి. టోల్ గేట్ దగ్గర కూడా అంటే ఫస్ట్ ట్రయల్లో పెట్టాము 1 ప్లేసెస్, తర్వాత దాన్ని ఇంకొక 2-3 చోట్లకి ఎక్స్పాండ్ చేసాము. అది కాస్ట్ కూడుతుంది కదండి, బండి దొరకాలి. సో మేము ప్రపోజ్ చేసాం నెక్స్ట్ రోడ్ సేఫ్టీలో కలెక్టర్ గారి ద్వారా ఇంకో కొన్ని ఎక్కువ ప్లేసెస్లో పెట్టించడానికి ట్రై చేస్తాం. సార్ మీకు బార్డర్ ఇష్యూస్ ఏమున్నాయండి? తెలంగాణ వైపు ఉంది, కృష్ణా జిల్లా ఉంది, అటువైపు విశాఖపట్నం. బార్డర్ ఇష్యూస్ అంటే ఇవ్వండి, అంటే క్రైమ్, క్రిమినల్స్ కూడా ఎక్కువ ఎక్స్చేంజ్ అవుతుంటారు. చెప్తారు పోలీస్ హ్యాస్ బార్డర్స్, క్రిమినల్స్ హ్యాస్ నో బార్డర్స్. వాళ్ళకేం హద్దులు ఉండవు కదా. అది అడ్వాంటేజ్ తీసుకుంటారు ఎప్పుడైనా. అంటే అక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేకపోవడం, ఇక్కడ వచ్చి అఫెన్సెస్ చేసి అక్కడ షెల్టర్ తీసుకోవడము. ఈవెన్ విదిన్ పోలీస్ స్టేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నవాడు ఈ పోలీస్ స్టేషన్ చేయడం దొంగతనం ఇక్కడ వాళ్ళకి తెలియకుండా. అందుకే మాకు ఈ ఎఫ్ఆర్ఐ సొల్యూషన్స్ బాగా పనికి వస్తున్నాయి. ఏదైనా వెహికల్ నెంబర్ ఉంది, సస్పెక్ట్ వెహికల్ నెంబర్, ఏఎన్పిఆర్ కెమెరాలు చాలా కైకలూరు, జంగారెడ్డిగూడెంలో పెట్టాము. ఏదైనా వెహికల్ నెంబర్ ట్రేస్ చేయాలంటే ఇమీడియట్లీ ఆ నెంబర్ వచ్చేస్తుంది బయటికి, అది క్రాస్ అయింది అంటే. ఇప్పుడు ఇందాక రైల్వే స్టేషన్లో కూడా కొంతమంది సస్పెక్ట్స్ వచ్చారు, అతని ఫేస్ రికార్డ్ అవుతుంది, అతని మీద క్రిమినల్ హిస్టరీ వస్తే ఇమీడియట్లీ అతని అలర్ట్ వాట్సాప్కి వస్తుంది. వాట్సాప్కి వస్తే వెంటనే సెర్చ్ చేస్తాం అతని గురించి. ఫలానా చైన్ స్నాచరు ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గర కనపడ్డారు, వెంటనే బీట్ టీం అక్కడ వెళ్తారు. బీట్ టీం వెళ్ళిపోయి అతను పట్టుకుంటారు, ఎందుకు వచ్చేవేంటి ఎంక్వైరీ చేస్తారు. అతను అసోసియేట్స్ ఏమన్నా ఉంటే అరెస్ట్ కావాల్సిన వాడైతే అరెస్ట్ చేస్తారు. అట్లా కొన్ని కేసులు కూడా చాలా డిటెక్ట్ అయ్యాయి. అందులో ఎన్బిడబ్ల్యూ కూడా ఉంటాయి. ఎన్బిడబ్ల్యూస్ ఉన్నాయి. ఎన్బిడబ్ల్యూస్ నెలకి 20-30 ఎగ్జిక్యూట్ అయ్యేవి. ఇప్పుడు ఈ మంత్ చూసుకుంటే ఆల్మోస్ట్ 98 ఎగ్జిక్యూట్ అయినాయి. నాట్ గ్రిడ్ అని ఒకటి ఉన్నాయి సొల్యూషన్స్. అంటే మనము వాళ్ళకి దారి చూపిస్తే కానిస్టేబుల్స్ చాలా అంటే వాళ్ళకి దారి చూపించాలి అంతే. అంటే ఇలా చేయొచ్చు, నీకు ఈ టూల్ కావాలి, నీకు కంప్యూటర్ కావాలి, నీకు ఈ డ్రోన్ కావాలి. అంటే ఇందాక విజిబుల్ పోలీసింగ్ అన్నారు కదా, అంతా డ్రోన్ టెక్నాలజీ. ఎట్లా అంటే ఐరన్ మ్యాన్ సూట్ లాగా, లోపల ఐరన్ మ్యాన్ ఆయన్ని ఏది రీప్లేస్, టెక్నాలజీ ఎప్పుడు రీప్లేస్ చేయదు. బేసిక్ పోలీసింగ్ ఈజ్ బేసిక్ పోలీసింగ్. దొంగలు పట్టుకోవాలి, దొంగలతో మాట్లాడాలి, దొంగ సైకాలజీ అర్థం చేసుకోవాలి. హ్యూమన్స్ ఎప్పుడు రీప్లేస్ అవ్వరు, కానీ వాళ్ళకి అడిషన్. ఇప్పుడు ఒక బీట్ కానిస్టేబుల్ ఒక దగ్గర ఇప్పుడు తిరుగుతుంటారు, ఆయనకి ఎక్కడ పోవాలో తెలియదు. కానీ ఇప్పుడు అక్కడ దొంగ రాగానే అక్కడ వెళ్ళిపోయాడు రైల్వే స్టేషన్లో, దొంగకి ఎంత భయం ఉంటుంది. అరే అన్ని దగ్గరలో పోలీసులు ఉన్నారన్నంత భయం ఉంటుంది. అంటే మనకున్న రిసోర్స్ని మనం ఎఫెక్టివ్గా వాడుకోవడము, ప్లస్ అమ్మాయిలకు కూడా ఎప్పుడు అవసరం అవుతుంది. అన్ని దగ్గర శక్తి టీం పెట్టలేము కదా. నాకు సమస్య ఉన్నప్పుడు శక్తి టీం అక్కడ రావాలి. దట్ ఈస్ విజిబుల్ పోలీసింగ్. సార్ ఇంత టెక్నాలజీ వాడిన తర్వాత కూడా క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గుతుందా? ఇందాక చెప్పాను కంటే మనం కంపేర్ చేసాం ఈ డ్రోన్స్ ఇవన్నీ పెట్టినాక, లాట్ ఆఫ్ అరెస్ట్ చేసినాక ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గాయి. జాయిన్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ డే 2-3 అఫెన్సెస్ జరుగుతూ ఉండేవి. ఇప్పుడు 36% ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గాయి. అంటే నైట్ హెచ్బి, డే హెచ్బి కూడా అన్ని అవే మెయిన్. నేను చెప్పిన 7 crores ఇంకా దాంట్లో ఏం లేదు, ఓన్లీ నైట్ హెచ్బి, పాత డే హెచ్బి రికవర్ చేసిన అమౌంట్స్. ఓకే. ఈవ్ టీచింగ్ అంటే ఈవ్ టీచింగ్ కూడా బాగా తగ్గింది. దాని రిజల్ట్ పోక్సో కేసెస్. సార్ సైబర్ క్రైమ్ పబ్లిక్ ఏం చెప్తారు? డిజిటల్ అరెస్ట్ ఉందా లేదా? ఇక్కడ ఈ ఏలూరు జిల్లాలో ట్రెండింగ్ క్రైమ్ ఏముంది? ఏలూరు జిల్లా కావచ్చు, మా మామూలు ఓవరాల్ ట్రెండ్స్ చూస్తే మేజర్ 3 రీజన్స్ అండి. ఒకటి భయం. మీలో ఉన్న భయాన్ని మీ పిల్లలకి అదే అయింది, ఇది పార్సిల్ వచ్చిందని భయం పెడతారు. లేకపోతే హనీ ట్రాప్ చేయడం, ఆ లస్ట్ని క్యాష్ ఇన్ చేసుకోవడం, ఏదైనా వీడియో కాల్ చేసి అట్లాంటి పరిస్థితులు పెట్టడము. ఎక్కువగా హనీ ట్రాప్, డిజిటల్ అరెస్ట్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏలూరు జిల్లాలో పబ్లిక్ సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉంటే ఏం చేయాలి? ఏలూరు జిల్లా సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే మనం రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఒకటి డైలీ మన సైడ్ పోలీస్ నుంచి కూడా ఈ అవేర్నెస్ అనేది వెళ్తుంది. తర్వాత మహిళా పోలీస్ ఈ జిఎంఎస్ కేస్ని యూజ్ చేసుకొని ఆల్మోస్ట్ టార్గెటెడ్ గ్రూప్స్గా అవేర్నెస్ కార్యక్రమాలు పెడుతున్నాం. దాంట్లో ముఖ్యంగా ఈ పల్లె నిద్ర ప్రజల్లోకి వెళ్ళి ఎస్ఐ, కమ్యూనిటీ ఎస్ఐ, సిఐ, ఈవెన్ డిఎస్పీస్ ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి సైబర్ క్రైమ్ మోసాలు ఇలా ఉంటాయి, జాబ్ ఫ్రాడ్ ఇలా ఉంటుందని వాళ్ళలో కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఒకటి. అంతేకాకుండా కొన్ని వెహికల్స్ కూడా పెట్టి అరేంజ్ చేసి తిప్పాము అన్ని దగ్గర, ఆడియో విజువల్స్ చూపించి.
ఇంకొకటి ఏం చేసామంటే సైనిక్ అని క్లబ్స్ స్టార్ట్ చేసాం. స్టూడెంట్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసాము. సో స్టూడెంట్స్ అన్ని స్కూల్స్లో కూడా వాళ్ళు మాకు బ్రాండ్ అంబాసిడర్స్. ఒక 200 స్టూడెంట్స్ని కూడా మాకు ట్రైన్ చేయడం జరిగింది. సో వాళ్ళే వెళ్ళి వాళ్ళ స్కూల్లో వాళ్ళ పిల్లలు పేరెంట్స్కి చెప్పడానికి ఒక 2 days వర్క్షాప్ కూడా కండక్ట్ చేసాము పిల్లలకి యాజ్ సైనిక్. అంటే వాళ్ళు సైబర్ క్రైమ్కి అగెనిస్ట్గా పోరాడడానికి. 2 ఈ యూత్ ఎక్కువ సైబర్ క్రైమ్కి ఎవరు టార్గెట్ అవుతున్నారు, ఈ ఇట్లాంటి లోన్ ఫ్రాడ్లో ఇరుక్కొని డబ్బులు పోగొట్టుకోకపోయినా మెంటల్ హరాస్మెంట్కి గురవుతున్నారు లోన్ యాప్స్ వల్ల. అట్లా వాళ్ళు ఒక రకం. 2 అప్పుడే రిటైర్ అయ్యి అప్పుడే ఏదైనా ఇల్లు అమ్మి అట్లా సోషల్ ప్రొఫైలింగ్ చేసుకొని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళది ఎవరి దగ్గర అయితే డబ్బు ఉండడానికి అవకాశం ఉంటుందో అందులో 60 years కాబట్టి ఏదైనా వీడియో కాల్ కానీ ఇంకో కేసు కానీ ఇట్లాంటివి వస్తే వాళ్ళకి సమాజంలో చాలా చెడ్డ పేరు వస్తుంది ఆ టైంలో. సో భయపడి ఇచ్చేస్తారు. సో ఆ పీపుల్కి టార్గెటెడ్గా అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టడము, సోషల్ మీడియాలో వాళ్ళకి సపరేట్గా మనం పుష్ చేయడము, ఇలాంటి నేరాలు ఉంటాయి. మీలాంటి ప్రెస్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. సో డిజిటల్ అరెస్ట్ చాలా తగ్గాయి. ఆల్మోస్ట్ మేబీ 2 monthsకి ఒకటి అట్లా డిజిటల్ అరెస్ట్ ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఓకే, సూపర్ సార్. సాధారణంగా ఒక IPS ఆఫీసర్కి 2 goals ఉంటాయండి. ఒకటి ఆర్గనైజ్డ్ క్రైమ్ బ్రేక్ చేయడం, 2 కన్విక్షన్ రేట్ పెంచడం. ఈ రెండింటిపై ఫోకస్ ఏంటి? ఇది కన్విక్షన్ రేట్ పెంచడం అయితే చాలా ఇంపార్టెంట్ అండి మాకు. జనరల్గా ఒక పర్సెప్షన్ కూడా ఏంటంటే పోలీసు ఫస్ట్ FIRలో చాలా కష్టపడతారు, అరెస్ట్ చేస్తారు, చాలా కష్టపడతారు. బట్ ట్రయల్ వచ్చేసరికి ఆఫీసర్స్ చేంజ్ అయిపోతారు కాబట్టి సమ్వన్ ఎల్సెస్ బేబీ అంటే వేరే వాళ్ళు పెంచి పోషించిన దాన్ని తర్వాత వచ్చే వాళ్ళు అంతా సీరియస్గా తీసుకోరు. కానీ దాని మీద కూడా చాలా వరకు జరిగి ఉంటుంది. అందుకే మేమేం చేసామంటే కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకున్నాము. అన్ని కోర్టులకి ప్రతి పోలీస్ స్టేషన్స్కి వెళ్లకుండా ఒక్కొక్క కోర్టుకి ఒక్కొక్క టీమ్ని ఫిక్స్ చేసాం. కానిస్టేబుల్స్ అక్కడే ఉంటారు, వాళ్ళే విట్నెస్ని పిలుస్తారు, విట్నెస్ రాకపోతే చెప్తారు. డిఫెన్స్ లాయర్ ఎలాంటి స్ట్రాంగ్ ఉంటే మనం స్పెషల్ పీపీని అపాయింట్ చేయడానికి అలర్ట్ చేస్తారు. ఎవ్రీ సాటర్డే నాతో కూర్చుంటారు వాళ్ళు. తర్వాత ఎవరైనా అక్యూజ్డ్ రాకుండా ఆగిపోయి ఉంటారు, NBWS ఎగ్జిక్యూట్ చేయించడము, వాళ్ళని జైల్లో పెట్టి ట్రయల్ కన్విన్స్ చేయించడము. తర్వాత ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని డిఫెన్స్ ఏ రకంగా క్వశ్చన్లు అడుగుతారు, చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు, వాళ్ళకి ముందుగానే వాళ్ళ మెమరీ రిఫ్రెష్ చేస్తారు. ఈ రకంగా నిన్ను కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అడుగుతారు అన్నది ఒకసారి ముందే మాక్ ట్రయల్ చేయిస్తారు. మాక్ ట్రయల్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కోర్టులో ధైర్యంగా చెప్తారు. ఈ పాప ఇందాక చెప్పాను కదా, ఆ పాప మాట్లాడి చెప్పడానికి ఆల్మోస్ట్ 3-4 times కౌన్సిలర్ దగ్గరికి CI తీసుకెళ్లారు ఆ పాపని. అంటే మనం అంత ఫాలోఅప్ చేస్తే కానీ కన్విక్షన్ రావడం చాలా కష్టం, ఎందుకంటే చిన్న పాయింట్ మీద బ్రేక్ అవుతుంటాయి. సో ఆ క్లోజ్ సూపర్విజన్ కోసం ఈ CMS టీం పెట్టాక ఆల్మోస్ట్ ఒక 20+ కన్విక్షన్స్ వచ్చాయి మనకి లైఫ్ కానీ 10 years, more than 10 years కానీ. డెత్ వచ్చిందా? డెత్ సెంటెన్సా, కన్విక్షన్? లైఫ్ సెంటెన్సెస్. కొంతమందికి డబుల్ లైఫ్ కూడా వచ్చింది. ఓకే. రీసెంట్గా కూడా మనకి ఇక్కడ కామరపు కోటలప్పుడు ఒక సీరియల్ రేపిస్ట్ అండ్ మర్డర్ ఉన్నారు, అంకం రావు కేసు ఉంటారు, అతనికి కూడా డబుల్ లైఫ్ సెంటెన్స్ ఇచ్చారు. అది కూడా అతను డిఫెన్స్ లాయర్ ఏదో. కానీ కొంతమంది ఆఫీసర్లు ఏమనుకుంటారంటే ఆయన చేసిన కేసుకి నేను ఎందుకు ఫాలోఅప్ చేయాలనుకునే భావన ఉంటారు. అట్లా లేదు. అంటే మనము క్రిమినల్స్ని కన్విక్షన్ పెట్టి జైల్లో పెట్టించకపోతే ఒకటి వాళ్ళకి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అలుసుగా కనపడుతుంది. ఏముంది, ఒక కేసు కదా, ఎన్ని కేసులు లేవు, ఇంకా ఎక్కువ నేరస్తులు అవుతారు. 2 మనం ఎప్పుడు అరెస్ట్లో చుట్టే తిరుగుతుంటాం. కన్విక్షన్ పడి జైల్లోకి వెళ్ళినప్పుడే ఆ లాజికల్ ఎండ్ వస్తుంది. దట్ షుడ్ బి అంటే యాక్చువల్ ప్రయారిటీ. నాకు ఉన్న దాంట్లో హైయెస్ట్ ప్రయారిటీ నేను ఇచ్చేది కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్కి. కానీ మీకు ఉన్న మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది, వాళ్ళకున్న వర్టికల్ సంబంధించిన అన్ని చాలా వర్క్స్ ఉంటాయి. ఆ ప్రెజర్లో ఎలా చేయగలుగుతున్నారు? అందుకే స్పెషలైజేషన్ చేయాలి. ఇప్పుడు ఎలా అయితే కమ్యూనికేషన్ సర్వీస్ ఉందో, ఇప్పుడు మేము డిజైన్ చేసిన 20 కోర్ట్ కానిస్టేబుల్స్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. అందరూ దాంట్లో నిష్ణాతులు. ఇప్పుడు మా పోక్సో కోర్టు రమణ అని ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటారు, లేడీ. ఆమెను పిలిచి అడిగితే ఆమెకి చాలా మంది లాయర్ల కంటే బాగా తెలుసు. ఇన్ కెమెరా ట్రయల్ ఎలా చేయించాలి, ట్రాన్స్లేటర్ ఎలా పెట్టాలి, ICDS వాళ్ళు తీసుకురావాలా. ప్యూర్లీ బికాస్ ఆఫ్ వాళ్ళ వల్ల చాలా కన్విక్షన్స్ వచ్చాయి. లేడీ కానిస్టేబుల్, లేడీ హెడ్ కానిస్టేబుల్.
అంటే మీరు ఒక ప్లేస్లో వాళ్ళని పెట్టి వాళ్ళు చేసే పని వల్ల ఎంతమందికి ఉపయోగం అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పగలిగితే దే విల్ డూ వండర్స్. అంతే కదా, మా కానిస్టేబుల్కి వచ్చే శాలరీ, హెడ్ కానిస్టేబుల్కి వచ్చే శాలరీ లాట్ ఆఫ్ లాయర్స్ కంటే ఎక్కువ వస్తుంది. దే ఆర్ టాలెంటెడ్. చాలా అమేజింగ్ రిజల్ట్స్ వచ్చాయి దానివల్ల. ఓకే, ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి. ఆర్గనైజ్డ్ క్రైమ్ మన దగ్గర చూస్తే ఈ శాండ్ మాఫియా ఒకటి ఉంటుంది. శాండ్ మాఫియా ఇప్పుడు లేదు, ఫ్రీ శాండ్ అయిపోయింది కదా, అందరూ ఎనీబడి కెన్ గో అండ్ గెట్ ఇట్. అంత శాండ్ కాస్ట్లీ అయితే ఎప్పుడైతే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ ఉంటాయో ఆర్గనైజ్డ్ క్రైమ్ వస్తుంది. ఎప్పుడైతే ప్రొహిబిషన్ చేస్తారో ఓకే, మీ జిల్లాలో ఏముందండి? అప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ వస్తుంది. మా జిల్లాకి మేజర్ ఛాలెంజ్ వచ్చేసి సైబర్ క్రైమ్. బయట నుంచి వచ్చి ఎవరు చేస్తున్నారో తెలియదు, ఎక్కడి నుంచో తెలియదు. అంటే ఇప్పుడు ప్రాపర్టీ అఫెన్సెస్ మనకి 10 కోట్లు పోతే దీంట్లో దానికి రెట్టింపు ఒక ఆల్మోస్ట్ 5-6 టైమ్స్ ఎక్కువైపోతుంది సైబర్ క్రైమ్లో. దాని మీద ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి. ఆర్గనైజ్డ్ క్రైమ్ మన దగ్గర ఎక్కువ ఈ దొంగతనాలు ఉంటారు, చేసిన వాళ్ళే మళ్ళీ రిపీట్ అఫెండర్స్, అట్లాంటి క్రైమ్స్ ఉంటాయి. అంతకుమించి హైర్డ్ కిల్లింగ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న సివిల్ వివాదాలు, కొట్టుకోవడాలు అట్లా ఉంటాయి. కానీ రౌడీ షీటర్స్ ఇవన్నీ కూడా గాంజా మీద ఎప్పుడైతే మనం గట్టి పట్టుకున్నామో రౌడీ షీటర్స్ కానీ ఓపెన్ డ్రింకింగ్ బేస్ మనం పెద్ద ఆలోచిస్తాము. కానీ ఎప్పుడైతే మనం పెట్టి క్రైమ్ని కంట్రోల్ చేస్తామో ఆటోమేటిక్గా ఆర్గనైజ్ క్రైమ్ కావచ్చు, పెట్టి క్రైమ్ కానీ కంట్రోల్ అయిపోతుంది. ఒక రౌడీ షీటర్కి బలం ఏంటి? వాడి చుట్టూ తాగుబోతులు. ఆ ఓపెన్ డ్రింకింగ్ కట్ చేసి ఆల్రెడీ వాళ్ళు నిఘాలో ఉంటే రౌడీ షీటర్ దగ్గర ఎవరు వెళ్తారు? సో అదే మాకు ఇండికేటర్. దట్స్ వై ఆ ఓపెన్ డ్రింకింగ్ మీద చాలా దృష్టి. ఎందుకంటే ఒక బ్రోకెన్ విండో థియరీ అని ఉంటుంది. ఫస్ట్ ఒక బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ బాగున్నంత వరకు ఎవరు అక్కడ వెళ్ళరు. ఒకరు ఏదో ఒక రాయేసి ఒక విండో పగులుతుంది, ఇంకొకరు ఇంకో రాయేస్తారు, ఆ విండోస్ అన్ని పగలడము. ఆ తర్వాత అక్కడ కొంచెం చెత్త స్టార్ట్ అవుతుంది. చెత్త స్టార్ట్ అయ్యాక కొంతమంది అక్కడ వచ్చి ఆవాసం తీసుకుంటారు. చిన్న క్రైమ్ ఉంటుంది, ఎవరైనా ఫస్ట్ చిన్న క్రైమ్ చేస్తారు, తర్వాత పెద్ద క్రైమ్ లొకాలిటీ అయిపోతుంది. సో చిన్న క్రైమ్, పెట్టి క్రైమ్ మనం ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో బిగ్గర్ క్రైమ్ విల్ ఆటోమేటికలీ కమ్ అండర్ కంట్రోల్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, మీరు మేడం, మీరు ఎస్పీ గారు, మేడం జాయింట్ కలెక్టర్, మీ ఇద్దరు కలిపి పాడేరులో కూడా ఓ మంచి ప్రోగ్రామ్ చేశారు. మీకు ఐడియా ఉండొచ్చు. అంటే అక్కడ గిరిజనులకు కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం, వాళ్ళ కుటుంబ నియంత్రణ చేయించడం, ఇది ఒక టాస్క్ చేశారు. ఆ టాస్క్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఇద్దరు కలిపి వైఫ్ అండ్ హస్బెండ్, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ కలిపి ఏం చేస్తున్నారు? ఎందుకంటే మేడం ఇక్కడ దగ్గర ఉండడం చాలా సహకారం. ఇప్పుడు స్టార్టింగ్లో ఈ అభయ టీమ్స్ అని ఫామ్ చేసాం, ఇప్పుడు అది శక్తి కింద మార్చారు. దట్ ఆల్సో మేడం చాలా హెల్ప్ చేశారు. నెక్స్ట్ ఇందాక చెప్పిన ట్రాఫిక్ పార్క్, ఆ ట్రాఫిక్ పార్క్లో డిజైన్స్ కానీ దాంట్లో ఏం రంగులు వేయాలి, యాక్చువల్లీ ఎంటైర్ ఐడియా కూడా మేడం ఈ ట్రాఫిక్కి ఎలా చేయాలి. సో వీ కీప్ డిస్కసింగ్. సో ఎంటైర్ కాంట్రిబ్యూషన్ అండ్ క్రెడిట్ షీ హ్యాస్. తర్వాత మాకు అప్పా పోలీసుల అకాడమీ వస్తుంది, అది ఆగిరిపల్లిలో ల్యాండ్ శాంక్షన్ అయింది. పోలీస్ ల్యాండ్ చాలా త్వరగా వచ్చింది మా హ్యాండ్ ఓవర్కి. ఇప్పుడు అప్పా అకాడమీ ఆగిరిపల్లిలో వస్తుందంటే కాంట్రిబ్యూషన్, ఆమె కాంట్రిబ్యూషన్ ఉంది. పోలీస్ వెల్ఫేర్ కూడా మాకు చాలా బెనిఫిట్. జాయింట్ కలెక్టర్ గారు ఉంటే పోలీస్ ఫ్యామిలీస్కి సంబంధించిన ఇష్యూస్ కానీ పోలీస్ ఇష్యూస్ త్వరగా క్లియర్ అవుతాయి. అంటే ఈవెన్ ఇన్వెస్టిగేషన్లో కూడా కాస్ట్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఎక్కడ పని ఆగిపోదు. సో వెన్ వీ ఆల్ హ్యావ్ గుడ్ రిలేషన్స్, ఆటోమేటిక్గా వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది, ప్రజలకు కూడా బెనిఫిట్ అవుతుంది. కానీ మీ ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకుంటారండి? మీరు 24 గంటలు ఆఫీస్ ఉంటారు, మేడం ఆవిడ పనిలో ఉంటారు. ఎందుకు పని కూడా వెళ్తాం కదా, ఫ్లడ్స్ వస్తాయి కలిసి వెళ్తాం, ప్రోగ్రామ్స్ జరుగుతాయి కలిసి వెళ్తాం, సీఎం గారి ప్రోగ్రామ్ ఉంటుంది కలిసి పని చేస్తాం. ఇంటికి వెళ్తే ఇంకేం పని ఉంది నాకు, ఇద్దరమే కదా. సార్, ఈ డిపార్ట్మెంట్ రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇట్స్ అ వండర్ఫుల్ డిపార్ట్మెంట్. ఈ పని నాది అనుకుంటే అన్ని పనులు పోలీస్ చేయగలుగుతారు. ఎవరైనా ఒక బంగారం పోగొట్టుకున్న ఒక వ్యక్తికి ఒక ముసలావిడ ఉంది, ఆమె బంగారం ఎప్పుడో పోయింది, ఆమె బంగారం ఆమె వెనకిస్తే ఆమె కళ్ళల్లో చూసిన కృతజ్ఞత ఇంకా మీకు ఎక్కడ కనపడదు. ఒక ముసలాయన అట్లా అయినా వచ్చి హీ కేమ్ అండ్ హగ్డ్, అట్లాంటివి మీకు ఇన్స్టెంట్గా వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయగలిగింది, అందులో అత్యంత బాధలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయగలిగిందానికి చాలా అవకాశాలు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్లో. అది ఫ్లడ్స్ కావచ్చు, క్రైమ్ కావచ్చు, వాళ్ళ సెక్యూరిటీ కావచ్చు, ఆడపిల్లలకి రక్షణ కావచ్చు. ఆల్మోస్ట్ మీరు చేయడానికి చాలా పెద్ద క్యాన్వస్ ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్ దట్ ఈస్ అవైలబుల్. ఎవరికైనా బాధ జరిగినా, నష్టం జరిగినా, కష్టం వచ్చినా ముందు గుర్తుకొచ్చేది దేవుడు, తర్వాత పోలీస్. దేవుడు తర్వాత నెక్స్ట్ ప్లేస్ పోలీస్కి ఇచ్చారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో రండి,
ఇక్కడ బాధితులకి న్యాయం చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు కిషోర్ గారు. ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ప్రజలకు మంచి సేవ చేయొచ్చు. కానీ డబ్బుల కోసం అయితే మాత్రం ఈ డిపార్ట్మెంట్ వద్దు. ప్రజలకు సేవ చేయాలంటండి. ఆ సేవలోనే మీకు ఒక మంచి అభిమానం వస్తుంది, ఆత్మీయత వస్తుంది, మీ కుటుంబాలకు కూడా మంచి పేరు వస్తుంది అనే విషయాన్ని కిషోర్ గారు తెలిసింది. ఇది కిషోర్ గారితో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ నవ్వు ఎప్పుడు అలాగే ఉంచండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు